హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అభ్యసనం అనే చాప్టర్కి సంబంధించి ఇది టెస్ట్ నెంబర్ 3. ఇందులో 30 బిట్స్ అయితే ఉంటాయి. ఇవి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎగ్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది. అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది ఆప్షన్ 4 పరిపక్వత. నెక్స్ట్ వన్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా ఆ నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇట్లాంటి సంబంధాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పునర్బలనం. నెక్స్ట్ వన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. ఇది అతని యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన శైలి. నెక్స్ట్ వన్, తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతం ఏది? తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగేటువంటి సిద్ధాంతం ఆప్షన్ 4 అంతర్దృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ వన్, వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు. వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు ఆప్షన్ 3 నిరుద్దీపన ప్రతిచర్యలు. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధనలు దీనికి ప్రాముఖ్యతనిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి నిబంధిత సిద్ధాంతంలో ఉద్దీపనకు ప్రాధాన్యత ఇస్తే, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ వన్, ఫలిత నియమం దీని గురించి తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 శిక్ష మరియు బహుమతుల పాత్ర. నెక్స్ట్ వన్, అభ్యసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 1 శిశువును ప్రేరేపించుట. నెక్స్ట్ వన్, అభ్యసనము వ్యవస్థాపనంపై ఆధారపడి ఉండునని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ వన్, పిల్లల్లో అభ్యసన బదలాయింపును పెంపొందించుటకు ఉత్తమమైన మార్గం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించుట. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల పునర్బలనం. నెక్స్ట్ వన్, శిశువును తెల్లని ఎలుకకు భయపడేట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడితే అది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దీపన సాధారణీకరణం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వివేచనం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయునిచే శిక్షించబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్, విభాగముల కన్నా వాటి మొత్తం మిన్న ఈ సూత్రం యొక్క విద్యా ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4
ప్రత్యక్ష వ్యవస్థీకరణం. నెక్స్ట్ వన్, బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 4, వైగోట్స్కీ. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం ఈ క్రింది వానిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4, సాంప్రదాయక నిబంధనం. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2, కర్ట్ కోఫ్కా. నెక్స్ట్ వన్, 9వ తరగతిలోని 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో 1, 2, 3 స్థానాలలోకి మారుతుంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆరోగ్యపరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సారించాలి. ఆన్సర్ ఆప్షన్ 2, భావాత్మక రంగం లేదా భావావేశ రంగం. నెక్స్ట్ వన్, విద్యార్థుల వైఖరులలో ఆశించిన మార్పులు తేవటం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు. ఆన్సర్ ఆప్షన్ 3, భావాత్మకం. నెక్స్ట్ వన్, నథింగ్ సక్సెస్ లైక్ సక్సీడ్ అను సామెతను ఈ సూత్రానికి అన్వయించుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4, ఫలిత సూత్రం. నెక్స్ట్ వన్, మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3, నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని పద్యపఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయుట వలన ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడడం మొదలయ్యింది. సాంప్రదాయక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 3, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4, వ్యక్తిగత భాష. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 3, యత్నదోష అభ్యసనం. నెక్స్ట్ వన్, జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 4, పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.